హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి చక్కగా ఎంతో మంచి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాం కాబట్టి మీకు నచ్చింటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి చక్కగా షేర్ చేయండి మాస్టర్స్. మరి జ్ఞానాన్ని, ఎందుకంటే మనం ఒక యూనివర్సల్ వర్క్ చేసిన వాళ్ళం అవుతాము, ధ్యానాన్ని అందరికీ పంచిన వాళ్ళం అవుతాము, జ్ఞానాన్ని పంచిన వాళ్ళము అవుతాం ఫ్రెండ్స్. ఈరోజు మనం వాహనం అదేమిటో మరి తెలుసుకుందామా ఇప్పుడు. మరి చక్కగా మనము ఆత్మస్వరూపులం ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం. మనము ఈ శరీరమే మనము అని అనుకొని మనం చక్కగా జీవిస్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. కానీ ఈ శరీరము ఒక వాహనం లేదా ఒక వాహకం లాంటిది. మనము ఈ భూమి మీద జీవించడం కొరకు చక్కగా ఈ శరీరాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చాము. మనం ఉన్నన్ని రోజులు మన ఆత్మస్వరూపమైన మన ప్రాణము దీంట్లో ఉండి ఈ శరీరాన్ని అంటే ఈ వాహనాన్ని నడుపుతూ ఉన్నాం. కానీ మనమేమనుకుంటూ ఉన్నాము, ఈ శరీరమే నేను అని అనుకుంటూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. మరి మనమే శరీరం అయితే మన శరీరంలో ఉన్న అణువణువులు మన మాట వింటూ ఉన్నాయా? మనం ఏమైనా చెప్తా ఉన్నాం, నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, మరి నా కాళ్ళు నొస్తూ ఉన్నాయి, కాళ్ళు నొప్పి కాకూడదు, మరి నాకు కడుపు నొస్తూ ఉంది, ఏదైనా మీ మాట వింటా ఉందా ఫ్రెండ్స్? మీ శరీరం, మీరు శరీరము కాదు. మనము ఈ భూమి మీద మన యాత్ర అంటే మనము ఒక పిక్నిక్కి వచ్చినట్ల వేరే లోకం నుంచి ఈ లోకానికి వచ్చి మనము ఈ శరీరాన్ని, మనము కారు, మరి బైకు, మరి సైకిలు ఎలా ఉపయోగించుకుంటూ ఉన్నామో అలా ఈ శరీరాన్ని మనము పైనుంచి ఈ లోకంలో ఉండడం కొరకు ఈ శరీరాన్ని తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్. అందుకని మరి ఈ వాహనం చక్కగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రతిరోజు దీనికి మనము మరి సైకిల్ ఎంతో చక్కగా నడవడానికి దానికి రోజు గాలి కొడతాము, మరి బైకు అవన్నీ అయితే సర్వీసింగ్ చేపిస్తూ ఉంటాము. అలాగే మన బాడీకి కూడా సర్వీసింగ్ అవసరం కదా మాస్టర్స్. ఈ వాహనానికి అవన్నీ ఎంతో అవసరం. మరి దీనికి కూడా మనము అలా సర్వీసింగ్ చేపించినప్పుడే ఈ మన శరీరము ఎంతో యాక్టివ్గా మనము ఉన్నన్ని రోజులు మనము ఉండడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మరి దీనికోసం మనం ఏం చేయాలి? మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? నేను ఈ శరీరం కాదు, ఆత్మను. మరి ఎందుకు వచ్చాను, ఎందుకు పుట్టాను అన్నీ తెలుసుకోవాలి కదా ఫ్రెండ్స్. మరి అలా తెలుసుకోవాలి అంటే మనము ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మరి ఆ యోగ రహస్యాలు తెలుసుకోవడానికి చక్కగా మనము ఉదయం ప్రతిరోజు మరి మన శరీరానికి చక్కగా బాడీ బిల్డప్ కోసం మరేం చేయాలి? కసరత్తు అంటే ఎక్సర్సైజెస్, యోగా, వాకింగ్ అవన్నీ చేయాలి. దానితో పాటు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని, నేనేం చేయడానికి వచ్చాను, ఏం చేశాను, ఏం చేస్తూ ఉన్నాను అనేదాన్ని తెలుసుకోవడానికి, మరి ఆరోగ్యంగా జీవించడానికి మరి ఏం చేయాలి మాస్టర్స్? చక్కగా ధ్యానం చేయాలి. మరి మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ శరీరం పంచభూతాలతో తయారైంది కదా ఫ్రెండ్స్. కాబట్టి ఆ పంచభూతాలు మనము ఎన్నో కృతజ్ఞతలు తెలపాలి. అవునా కదా ఫ్రెండ్స్? అలాగే ఈ శరీరము మనకెంతో వాహకంగా ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఈ శరీరానికి చక్కగా మనము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలా మనము ధ్యానం చేస్తూ ఆ యోగా చేసినప్పుడు మన శరీరం ఎలా ఉంటుంది? చక్కగా బాడీ బిల్డప్తో మరి ఈ శరీరము మనము ఉన్నన్ని రోజులు మనకు చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీంట్లో ఈ శరీరం అనేది ఒక దేవాలయం, ఒక టెంపుల్ లాంటిది. మరి అటువంటి శరీరము చక్కగా నడవాలి అంటే
తినకూడని పదార్థాలను, వ్యర్థ పదార్థాలను ఈ శరీరం అనే వాహనంలోనికి మనము వేయకూడదు. అంటే మరి వెజిటేరియన్ ఫుడ్డే తింటూ చక్కగా మరి శరీరానికి ఏది అవసరమో వాటిని తెలుసుకొని అటువంటి పదార్థాలనే తినడం ద్వారా ఈ శరీరాన్ని మనము చక్కగా ఎలా ఉండాలో నియంత్రించుకోవచ్చు ఫ్రెండ్స్. మరి అది ధ్యానం చేయడం ద్వారా చక్కగా మన చక్రాలు మరి మన కుండలిని అంతా మనకు అవంతకవే ధ్యానం చేస్తూ పోతే మన DNA కూడా మార్పు చెందుతుంది ఫ్రెండ్స్. అంత గొప్పది ధ్యానం. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ తప్పకుండా ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి. ధ్యానం చేసే పద్ధతి ఏమిటి అంటే చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి. మళ్ళీ కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాస మీన్స్ మరి మనం మాట్లాడుతూ ఉన్నా, వింటూ ఉన్నా, తింటూ ఉన్నా, పడుకుంటూ ఉన్నా జరుగుతూ ఉన్న శ్వాసను జరుగుతుంది కదా ఫ్రెండ్స్. మరి అటువంటి శ్వాస సహజమైన శ్వాస. అదే పనిగా బ్రీతింగ్ చేయకూడదు, అలా చేయకూడదు. దాన్ని న్యాచురల్ బ్రీత్ అన్నారు. అలా ఆ సహజమైన శ్వాసను చేస్తూ, శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయడమే, అంటే సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే చక్కగా మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు రోజుకు 2 సార్లు చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.